హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇంక ఇది మేము ఊరికి వెళ్ళినప్పుడు తీసిన వ్లాగ్ అనమాట. చాలా రోజులయ్యింది. ఇంకా మాడబిడ్డ వాళ్ళ ఊరి దగ్గర ఇలా ఓబులాపురం టెంపుల్ అని ఉంటుందండి. శివాలయం అన్నమాట. అక్కడ శివుడు ఉంటాడనమాట. ఇంకా మేమైతే అక్కడికి వెళ్ళాము. అక్కడ ఒక పంతులు గారైతే ఉంటారు. మనం ఏదైనా సమస్య ఉంటే మనకు చెప్తారనమాట, అది తీరుతుందో లేదో అని. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము అక్కడికి వెళ్ళాలని. ఇంకా ఊరు వెళ్ళాము కదా, మాడబిడ్డ వాళ్ళ ఊరు నుంచి అయితే దగ్గరే అనమాట. ఇలా అందరం కలిసి అయితే వెళ్ళాము. ఇంకా నందీశ్వరుడి చెవిలో మన కోరిక చెప్తే తీరుతుంది కదా అని నేనైతే ఇలా చెప్తుంటే మా డిన్ను కూడా అలాగే చెప్తున్నాడు. ఇంకా ఇలాగైతే చెప్పేసిన తర్వాత ఇంకా బయటికి అయితే వచ్చామన్నమాట. గుడి అంతా ఇలా ఉంటుంది. అవ్వ కూడా పైకి వస్తుంది చూడండి. ఇంకా గుడి చుట్టూ అయితే ఇలా ప్రశాంతంగా ఉంటుందండి, ఏ డిస్టర్బెన్స్ లేకోకుండా. ఇంకా గుడి చూసిన తర్వాత అక్కడ నుంచి కోనకు వెళ్దామని ఇంకా కోనకి అయితే బయలుదేరాము. కోన అంటే అక్కడంతా కొండలాగా ఉంటుంది. కొండ మీద నుంచి వాటర్ పడుతూ ఉంటాయి అన్నమాట. అక్కడ గుడి కూడా ఉంటుంది, రామలింగేశ్వర స్వామి అని. అక్కడ కూడా శివాలయమే ఉంటుందన్నమాట. అక్కడ కూడా పెళ్ళిళ్ళు అవి జరుగుతూ ఉంటాయంటండి. ఇంకా అయితే ఇక్కడికైతే వచ్చేసాము. ఇంకా టవాల్స్ తీసుకుందామని ఇంకా డిక్కీ ఓపెన్ చేసి టవాళ్ళు అవి తీసుకొని అయితే బయటికి వచ్చాము. ఇంకా మా అమ్మాయి అయితే అవ్వని కూర్చోబెట్టడానికి ఇంకా తీసుకెళ్తుంది. ఇంకా డిన్నుగా చూడండి, క్యూట్గా నోట్లో వేలు పెట్టుకొని ఉన్నాడు వాడు. ఇంకా ఇలాగైతే ఉంటుందన్నమాట కొండంతా. వానాకాలం అయితే కొండంతా వాటర్ పడుతూ ఉంటుంది పైన నుంచి. చాలా బాగుంటుంది వానాకాలం అయితే. ఇంకా ఇక్కడ ఒక్కటే చోట వస్తుందన్నమాట వాటరు. అంత పాచి పట్టుందండి, జారుతుందేమో అని కూడా భయం వేస్తుంది. ఇంకా నేను వీడియో తీద్దామని ఇలా తీస్తూ ఉన్నాను. తర్వాత నేను మా ఆయన కూడా పైకి ఎక్కాము. ఇక్కడంతా వాటర్ జారిపోతుందన్నమాట. భయంగా ఎక్కి కూర్చున్నాను ఇంకా నేను కదలకుండా. కొండ అయితే అంతా ఇలా ఉంది. మరి ఆ వాటర్ అంతా ఇలా కిందికి వచ్చి బయటికి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట.